ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. ఇక్కడ వినయము, గర్వము అనేవి రెండు కనబడుతున్నాయి. వినయంగా ఉండడం వల్ల వివేకములోనికి జ్ఞానముగా నడుచుకొనుట నేర్పిస్తుంది. నీకు ఎవరైనా ఏదైనా చక్కని మంచి ఆలోచన చెప్పినప్పుడు అది వినుట వలన నీకు జ్ఞానమును కలుగజేస్తుంది. నీవు వినయముతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఘనతను సంపాదించుకుంటావు. అది నీకు ఎంతో సంతృప్తినిస్తుంది. నీవు ఆదరణలోనికి నడిపించబడతావు. నీవు బుద్ధి కలిగి వినయముతో ప్రవర్తించినట్లయితే ఎంతో ఘనత, మర్యాద, గౌరవం, జ్ఞానం, ఈ లోకంలో అన్ని మంచి ఈవులను నీవు పొందుకుంటావు. అలా కాకుండా నీవు గర్వముతో నిండిన వారైతే నీ గర్వమే నిన్ను పతనమునకు నడిపిస్తుంది. అవమానంతో నీ బ్రతుకు ముగుస్తుంది. గర్వం వల్ల ఇతరులతో జగడాలు, అల్లర్లు కలుగుతాయి. జీవితంలో ప్రశాంతత అనేదే ఉండదు. దేవుడు గర్విష్ఠులను అసహ్యించుకుంటాడు. దేవునికి వారు హేయులు, వారు శిక్షింపబడుదురు. వారు ఎంత ధనం సంపాదించినను వారికి అసంతృప్తి మాత్రమే కలుగుతుంది. వారికి జీవితంలో ఎదురయ్యేవి అన్ని ఆపదలే, చిక్కులే. వారికి ఉన్న ఘనతను పోగొట్టుకుంటారు కనుక ఘనత తగ్గిపోతుంది. ఈ సమయంలో ఒకటే ఆలోచించు, నీ జీవితం ఎలా సాగుతుంది? వినయముతో కూడిన జీవితం నువ్వు కొనసాగిస్తున్నావా? గర్వముతో నిండిన జీవితాన్ని నీవు కొనసాగిస్తున్నావా? వినయముతో సాగుతుందా? గర్వముతో నీ జీవితం సాగుతుందా? నిన్ను నీవు పరీక్షించుకో. నీలో కనుక గర్వం ఉంటే దానిని తీసివేయి. తగ్గించుకుని వారు హెచ్చింపబడతారు అనే లేఖనం సెలవిస్తుంది. నీవు నాశనం అవ్వకుండా నీవు కాపాడబడతావు. గర్వము నాశనమునకు నడిపిస్తుంది. కనుక వినయము కలిగి దేవునిలో నీవు వర్ధిల్లినట్లయితే అది నీకు, నీ కుటుంబంనకు, సమాజంనకు క్షేమమును కలిగిస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాన్ని సరిచేసుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాలను ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభా, ఎవరి జీవితంలో అయితే గర్వము చోటు చేసుకుందో తండ్రి నాయన, ఒక్కసారి వారి జీవితాన్ని వారు సరిచూసుకొని సరిచేసుకొని నాయన వారి బ్రతుకు విధానంను మార్చుకొని నీలో నాయన నిమ్మళత్వంతో, దీన మనసుతోటి, తగ్గింపు హృదయంతో నాయన సాగిపోయే జీవితాలను ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభా, నిశ్చయముగా వాక్యం సెలవిచ్చిన రీతిగా నాయన నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది అనే వాక్యం తండ్రి ప్రభా నాయన ప్రతి ఒక్కరూ గుర్తెరిగి తండ్రి నాయన వారి జీవితంలో గర్వమునకు చోటివ్వకుండా నాయన నీ యందు భయభక్తులు, శ్రద్ధ జీవితాలతో జీవించే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ప్రార్థన అవసరం ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను సమస్తం ఎరిగిన దేవా, సమయానుకూలంగా వారి అవసరతలను తీర్చి నీ మెండైన నిండైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై కృమ్మరించి నాయన సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.